అండబిడ్డది SOPs ఫాలో అవ్వండి. బట్ వేర్ గ్లౌస్ ఏవేవైతే మీరు సీజ్ చేస్తున్నారు వేర్ గ్లౌస్ అండ్ దీపాలు తీసినాము అవి కూడా అది వెండి కావచ్చు అనుకుంటున్నాను. వెండి దేవుడిది వెండి పాదాలు చెప్పిస్తామని మా సార్ మంచిగా నా పిల్లల సేఫ్టీ కోసం నేను రాసుకున్నాను సార్. చిట్టీలు వేసేదాన్ని, వ్యాపారం చేసేదాన్ని. ఓపెన్ చేయండి సార్. ఓపెన్ చేయండి. ఇలా పెట్టేస్తులే అవన్నీ. ఇది కూడా బంగారం. ఇది నాది, ఇది నాది. ఎన్ని కూడా కడబెట్టు, ఎన్ని కడబెట్టు, మనకన్నా పెట్టి వాళ్ళకి ఇచ్చారు. లింగం సార్. లింగం ఇదే క్యాష్ అన్నది ఉంది, క్యాష్ ఉన్నది. ఈ బంగారం కూడా ఈ అది ఇది ఒకటి ఉన్నాయి ఇక్కడ. ఇది తెలిసి బొట్టై ఉంటది, యంత్రము బొట్టై ఉంటది. ఇది వెండి కుంకుమ బరిలే. డబ్బులేనా ఏముండదు చెప్పా. ఇది వెండి బంగారం మీ పక్క కొంచెం సైకో సత్యనారాయణ ఇది కొన్నాయి సార్. సరే సరే పక్క పెట్టు. ఏమంటున్నా ఇది మచ్చి ముక్కనే సార్. ఇది ఈ కింద సెల్ఫ్ లో ఉంటుంది. ఏది సార్ ఒకసారి పాతది ఇది నా తాత బంగారం ఉంది. ఇది నా తాత చేయించిన బంగారం. మళ్ళీ కూడా డీటెయిల్ అవి మా పత్రికలు సార్, పెళ్లి పత్రికలు. అవి దాచుకోవాలి కదా. ఏం చూడకుండా ఏం లేవు అన్నారు. అన్నీ వస్తున్నాయి ఒకటి. బంగారం ఏముండదు, ఓన్లీ డబ్బులు మాత్రమే ఉంటాయి. బంగారం ఉండదు దాంట్లో, డబ్బులు చూడండి. అందులోనే పెట్టండి. బంగారం ఉండదు, వెండి ఉండదు, ఏది ఉండదు. ఇవి అన్నీ ఉన్నాయంటే ఆ తల్లి దయనే. ఇప్పుడు మాకు కొన్ని ఉన్నాయంటే మస్తు ఉన్నాయి, నా వరకు ఉన్నాయి. డబ్బులు దాంట్లో అయితే క్యాష్ పోయింది. ఒక్కొక్కటి తీయండి సార్. ఒక్కొక్కటి తీస్తే మనకు ఇప్పుడు అంటే ఎట్లా అండి, ఏం పోలేదని కొన్ని పోయినాయి అమ్మ. నాలుగు కొన్ని యాక్చువల్ విషయం ఏంటంటే నేను ఎక్కడైతే తర్వాత చెక్ చేసుకున్నాను, మీ దగ్గర పెట్టేసుకోండి. మీరు చూసిన తర్వాతనే మేము తీసుకుంటాం. మేము అట్లనే మళ్ళీ మా దగ్గరికి ఎప్పుడు వస్తాయి మరి? కోర్టుకి వెళ్ళి మీరు అక్కడి నుంచి తెచ్చుకోవాలి. కోర్టుకి వెళ్ళినా తెచ్చుకోవాలి. మా కోర్టు కాకుండా మీరు చెప్పండి టైప్ ఉంటుంది. సో కొన్ని థింగ్స్ ఏంటంటే ఇన్మేట్స్ పని ఉంటుంది. అది మీకు తెలియక సడన్ గా ఒక షాక్ లో వచ్చేసి అరే కనపడకపోయేసరికి దొంగతనం జరిగిందని మీరు ఇచ్చేసరికి ఇంకా మీడియా వాళ్ళు కూడా అది చేసిన తర్వాత ఇవాళ రేపట్లో వచ్చేసి ఆ తర్వాత మీకు ఏం ఇబ్బంది ఉందో మీరు నా దగ్గరికి రండి ఆఫీస్కి, మనం అది సపరేట్గా మాట్లాడాలి. ఓకే, ఏం టెన్షన్ పడుతుంది. ఫ్యామిలీ ఇష్యూ ఏదైతుందో మేడం సాల్వ్ చేస్తారు. టెన్షన్ పడుతుంది. పొద్దున్న కొండమల్లపల్లి రీజియన్లో ఒక ప్రాపర్టీ అఫెన్స్ జరిగింది. ఇది అందరికీ తెలుసు.
30 తులాస్ గోల్డ్ క్యాష్ పోయింది అని చెప్పడంతో మా 100 డయల్ కాల్కి మా పోలీస్ వాళ్ళు ఇమీడియట్లీ అటెండ్ అయ్యారు. ఎస్ఐసిఐ గారు స్పాట్కి ఇమీడియట్లీ రష్ అయ్యారు అండ్ నేను కూడా ఇప్పుడే విజిట్ చేశాను ఇక్కడ. సో 30 తులాస్ గోల్డ్ ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఇంకా వాళ్ళ అమ్మాయి ఉంటారండి. సో ఆ అమ్మాయి ఒక దగ్గర పెట్టడంతో వాళ్ళ అమ్మాయికి తెలియకుండా పెద్ద ఆవిడ వేరే వేరే చోట్ల దాచడంతో ఈ మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మేము ఇక్కడ సర్చ్ చేస్తే అక్కడ ఆల్మోస్ట్ 25 తులాస్ గోల్డ్ వరకు రికవరీ అయిపోయింది. అండ్ బయట నుంచి ఇంట్రూడర్స్ కూడా ఎవరేమన్నా ఎంట్రీ అయిందా ఏంటి అనేది కూడా మేము కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై చేస్తున్నాము. ఇక్కడ లక్కీలీ ఈ రోడ్ మీద సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ అవన్నీ ఉన్నాయి. మేము టీమ్స్ని ఆల్రెడీ ఫామ్ చేసేసాము. సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు విజువల్స్ చూడడం. బై టుడే ఈవినింగ్ ఆర్ టుమారో మేము కన్ఫర్మ్ చేసేస్తాము బయట వెదర్ అవుట్ సైడర్ ఎవరైనా ఇంట్రూడర్ ఉన్నారా లేకపోతే ఇది ఇన్మేట్స్ పైన అని చెప్పి. బట్ మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ అయితే రికవర్ అయిపోయిందండి.